ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ద డే 3 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈ ఎపిసోడ్లో మనం గ్రాసీ మైండ్ పీపుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్లీ అసలు ఈ గ్రాసీ మైండ్ పీపుల్ అంటే ఏంటి? సాధారణంగా చూస్తే మనం చాలామంది కొన్ని థాట్స్ అనేవి మనలో రన్ అవుతూ ఉంటాయి. అంటే నేను రేపొద్దున ఇది చేసేయాలి, లేకపోతే అది చేసేయాలి అనుకుంటాం. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే మన థాట్ అనేది మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపొద్దున నేను పార్క్కి వెళ్దాం అనుకున్న తర్వాత రేపు మార్నింగ్ నాకు లేజీగా అనిపించో, లేకపోతే పార్క్ వేస్ట్ అని ఎవరైనా చెప్పిన దాన్ని బట్టో నేనేం చేస్తానంటే పార్క్ వెళ్ళడం మానేస్తాను. దీన్ని మనం గ్రాసీ మైండ్ అంటాం. అంటే మన గ్రాస్ని చూస్తే కనుక ఆ గాలి ఎటు తిప్పితే ఆ గ్రాస్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే అటువైపు వాలిపోతూ ఉంటుంది. సో మన లైఫ్లో థాట్స్ కూడా ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినప్పుడు మనం వాళ్ళ వైపు లేకపోతే వాళ్ళకు అనుగుణంగా టర్న్ అయిపోతూ ఉంటాం. సో ఇది ఎందుకు జరుగుతుంది అని చూస్తే, గ్రాస్ కింద రూట్స్ ఏవైతే ఉంటాయో అవి బలంగా ఉండవు. అందుకే గ్రాస్ అనేది కదులుతూ ఉంటుంది. మన లైఫ్లో కూడా మనకున్న రూట్స్ ఏదైతే మన మైండ్ స్టెబిలిటీ ఉందో అది కనుక మనకు పర్ఫెక్ట్గా ఉంటే మన లైఫ్లో ఈ గ్రాస్ మైండ్ని తొలగించవచ్చు. ఆల్రెడీ బైబిల్లో ఒక వర్స్ ఉంటుంది కదా, డబుల్ మైండెడ్ పీపుల్ విల్ నాట్ బీ ప్రాస్పర్. మీరు ఒకవేళ డబుల్ మైండ్ పీపుల్ అయితే కనుక మీరు ఏ నిర్ణయాన్ని సరిగ్గా చేయలేరు. కాబట్టి ఈ రోజు నుంచి మీ డబుల్ మైండ్ సెట్ని తీసివేయండి. ఏదైనా దేనికైనా ఆలోచన వచ్చిందా అయితే దానికి స్టిక్ అయి ఉండండి. ఎప్పుడైతే మీరు స్టిక్ అయి ఉంటారో మీరు దానికి సంబంధించిన నిర్ణయం కానీ ఆ టాస్క్కి సంబంధించిన పని కానీ తొందరలోనే కంప్లీట్ చేస్తారు. సో మీ మైండ్ ఎలా ఉంది? మీ మైండ్ గ్రాసీ మైండా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.